ఓకే, మేకప్ పిల్లని గిఫ్ట్ ఇవ్వడం అంటే మహేష్ బాబు సాంగ్లో ఒకటి ఉంది, మేకనిస్తే మందలుగా పెరిగిపోయింది అని చెప్పి, అదేమైనా తీసుకున్నారా ఇందులో పాయింట్? నేను ఎప్పుడు అసలు ప్రామిస్ తెలియదు, నేను వినలేదు. ఎక్కడ ఏ సినిమాది? గుంటూరు కారంలో ఒక సాంగ్ లో ఉంటది, దానికి ఏమో మేకలు ఇస్తవి మందలుగా పెరిగిపోయాయి అని చెప్పి చాలా ఫేమస్. అమ్మ తోడి నేను ఇప్పటిదాకా మాకు తెలియదు ఈ విషయము. ఏమో అంటే అట్లా కాదు కానీ ఏమో అన్న రాసుకున్నాడు అది. అంతేనా? మాకు క్రేజీ అని ట్రెండ్ ని కూడా ఫాలో అయినట్టున్నారు. గిబ్లీ ట్రెండ్ సాంగ్, గిబ్లీ ట్రెండ్ ని మాత్రం ఫాలో అయినాము. ఈ మేకప్ ఈ రైటింగ్ అంతా శివన్నదే. ఓకే, మేబీ తను ఉంటే అడిగేవాళ్ళమేమో. ఈ విషయం మాకు ఎప్పుడు చెప్పలేదు మరి. అంటే ఇక్కడ నుంచి నార్మల్గా డిస్కషన్లో జరుగుతున్నాయి, ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయినాము, ఇక్కడ నుంచి అది ఏమో ఇది మరి అట్లా ఏం రాలేదు. దీంట్లో అంటే ఇది ఏంటంటే వీళ్ళ క్యాస్ట్ యాదవ్స్. ఓకే, గొల్లోళ్ళు. సో గొర్రెలు కొంచెం మేకలు గొర్రెలు వీళ్ళ చుట్టూ ఉంటాయి కదా, అట్లా అక్కడ నుంచి వచ్చింది కావచ్చు అని చెప్పి నా థాట్. మీరు అది అక్కడ నుంచి ఏమైనా తీసుకున్నారు కావచ్చు, వీళ్ళ క్యాస్ట్ ఇది కాబట్టి కొంచెం ఇట్లా ఇస్తే బాగుంటుంది, మందలు పెరుగుతాయి అని చెప్పి. సో అది బాగా సాంగ్ విన్న వాళ్ళకి తెలుసు అనమాట. గిబ్లీ అయితే గిబ్లీ ట్రెండ్ వచ్చినప్పుడు షూటింగ్ జరుగుతుంది, రీసెంట్గా వచ్చింది అది కూడా. సో దీన్ని వర్కౌట్ అవుతుంది కావచ్చు, ట్రెండ్ తగ్గట్టు పాట ఉంటుంది కదా అని చెప్పేసి ఆ గిబ్లీని తీసుకొని మల్లెగౌడ అని లిరికిస్ట్ దీనికి, ఆయన కూడా మాకు మై విలేజ్ షో టీంకి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. ఎంతమంది అండి అసలు మీ టీం? చాలా పేర్లు చెప్తారు మీరు. 18 మెంబర్స్. దీంట్లో యాక్టింగ్ పరంగా అందరు ఉన్నారు, రైటింగ్, డైరెక్షన్, కెమెరా, ఇట్లా. ఫస్ట్ మీరు ఛానల్ చేసినప్పటి నుంచి ఏ టీం ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు? వాళ్ళు ఉన్నారు, ఇంకా యాడ్ అవుతూ వస్తున్నారు, అందరూ ఉన్నారు. మీరు బేసికల్ గా ఫస్ట్ గవర్నమెంట్ టీచర్? ప్రైవేట్ స్కూల్ టీచర్ కావాలని ఉండే నాకు. ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తుండే. అప్పుడు ఈ వీడియో మేకింగ్ మీద స్కూల్లో బ్లాగ్స్ చేస్తుండే నేను ఎక్కువ. ఓకే ఓకే. అది ఆర్ఎస్ఎస్ స్కూల్, అది జమ్మికుంట అనే. సో ఆ స్కూల్ స్ట్రెంత్ తక్కువ అయిపోతుంది ఆ టైంలో. ఈ వీడియో మేకింగ్ అనేది వాళ్ళ కోసం స్టార్ట్ చేసినాం యాక్చువల్గా. ఓకే. నేను స్కూల్లో ఏం చెప్తా పొద్దుగాలు లేచి, అక్కడ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి, కోలాటము, యోగ్ చాపు, డంబెల్తోని యాక్షన్ రైమ్స్, ఇవి ఎక్కువ ఉంటుండే. సో అవి ఒక్కొక్కటి షూట్ చేసి, యాక్షన్ రైమ్ పిల్లలతో షూట్ చేసి, సో ఈ షూట్ చేసే విధానం నాకు బాగా ఇంట్రెస్ట్ అయింది. దానివల్ల ఏమైందంటే ఈ వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్ చేసి పిల్లల పేరెంట్స్కి పంపేటోళ్ళం. ఓకే. సో మా స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము, బెస్ట్ స్కూల్ ఇది. అప్పుడు ఇది ఇంకా అప్పుడు యూట్యూబ్ ఇంత ట్రెండ్ కాదు అప్పుడు. సో అది బాగా నచ్చింది పిల్లల పేరెంట్స్కి కూడా. అరే ఈ స్కూల్లో భలే నేర్పిస్తున్నారు యాక్టివిటీస్, మేము మా కాలేజీలో ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ టక్క ఆ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసినాము. ఓకే. సో అవన్నీ ఆ వీడియోస్ అన్నీ స్కూల్ స్ట్రెంత్ పెంచడానికి మీరు ప్రయత్నం చేసినాం. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే స్ట్రెంత్ పెరిగింది. ఓకే. చాలా స్ట్రెంత్ పెరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా స్ట్రెంత్ పెరిగి ఉండే. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసి అడ్మిషన్ తీసుకుంటున్నారు 1000 మంది ప్రజెంట్. సో ఆ స్కూల్కి ప్యారలల్ గా ఇక్కడ మై విలేజ్ షో రన్ అవుతూ వస్తుంది. మై విలేజ్ షో అయిపోయింది, అది మనం ఆ 2 సంవత్సరాలు చేసిన ప్రయత్నము అట్లా సర్కిల్ అవుతుంది. అది ఒక చిన్న రామాయణంలో ఉడతా భక్తి లెక్క ఆ స్కూల్ స్ట్రెంత్లో మన వీడియోస్ అనేది ఒక. ఎప్పుడు వదిలేసారు అక్కడ జాబ్? మరి 2017లో బంద్ చేసినాను నేను. ఓకే. అంటే వన్స్ ఇది సెట్ అయ్యాక, లేకపోతే వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందులోకి వచ్చేసారు? అక్కడ వదిలేసి దీంట్లో వచ్చేసాను, స్టార్ట్ చేశారు. ఓకే. సో ఎప్పటి నుంచి అంటే మీరు అనుకుంది సాధిస్తూ వచ్చారు స్టార్టింగ్ స్టేజ్? అంటే ఈ మై విలేజ్ షో అనేది శ్రీకాంత్ అన్న రన్ చేస్తుండే, అన్న ఊర్లో బ్లాగ్స్ చేస్తుండే. శ్రీకాంత్ అన్న వాళ్ళ డాడీ మా లెక్చరర్. ఓకే. సో అన్న మాకు కాంటాక్ట్లో ఉంటుండే. అన్న యూట్యూబ్ గురించి కొంచెం ఈ థింగ్స్ గురించి ఎక్కువ తెలుసు శ్రీకాంత్ అన్నకి. నాకు సజెషన్లు ఇస్తుండే, అన్న నువ్వు ఇట్లా ఏరా బాగుంటుంది, అట్లా ఏరా అని. అవి నేను స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తుండే. ఓకే. సో ఒక సమ్మర్లో వాళ్ళ ఊరికి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఒక వీడియో చేద్దాం టైంపాస్కి అని చెప్పి యాక్టింగ్ చేసినాం ఒక వీడియో. అది నాకు మంచిగా అనిపించుండే. నేను యాక్టింగ్ చేసుడు ఏంది, నేను డైలాగ్ చెప్తున్నా, వెనకాల మ్యూజిక్ వస్తుంది, బాగానే ఉంది అని చెప్పి అనిపించింది. శ్రీకాంత్ అన్న ఏం అంటే టీచింగ్, ఇంకా నేను గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఇంకా డిఎస్సి ఇవన్నీ పడడానికి టైం పడుతుంది కదా, కొన్ని రోజులు ఊరికి రా, కలిసి వీడియోలు చేద్దామంటే అప్పుడు పిల్లలందరూ నాకు బాగా అలవాటు అయి ఉండే. ఓకే. వాళ్ళ పేరెంట్స్కి నేను బాగా తెలిసిన నేను చేసిన వీడియోలు, నేను చెప్పే విధానంతో చాలామంది అడ్మిషన్లు వచ్చారు. నేను సడన్గా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా అంటే వాళ్ళందరికీ మరి నమ్మక ద్రోహం చేసినట్టు అనిపిస్తుంది కావచ్చు అని చెప్పి
నేను అన్న కొన్ని రోజుల తర్వాత వస్తా అని చెప్పి ఇటు కొంచెము ఓకే అటు పోదామా ఇటు పోదామని ఆలోచించుకుంటూ నా పనులన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పి మేము ఒక 3-4 ఫ్రెండ్స్ స్కూల్లోకి వెళ్ళాము. సో నేను చేసే పనులను మా ఫ్రెండ్స్కి అప్పచెప్పి అరే ఇట్లా చేయండి రా ఇవి చేయండి సో యాక్టివిటీస్ అంటే నడపండి అని చెప్పి ఒక 2-3 నెలలు అట్లా మెల్లమెల్ల హోల్డ్ చేసుకుంటూ 4th మంత్ 5th మంత్ నేను వెళ్తారా అని చెప్పి ఇక్కడికి వచ్చి వీళ్ళతో కలిసి చేస్తుండే. సో అట్లా సో అసలు ఇప్పటి వరకు కూడా టిల్ టుడే మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు? నేర్చుకోలేదు. ఓకే. ఏమని అయితే నేర్చుకోలేదు యాక్టింగ్.